దిస్ ఇస్ దుర్గా రాజేష్. సో ఈరోజు నేను హౌ టు స్టార్ట్ అన్ ఆన్లైన్ బిజినెస్ అని చెప్పి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో అంతా కంప్లీట్ గా చూడండి. చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మీకు అసలు ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనే దాంట్లో మెయిన్ గా మీకు ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ మీద మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆన్లైన్ బిజినెస్ అఫిలియేట్ మార్కెటింగ్ లో స్టార్ట్ చేసి యాడ్ చేయాలనుకుంటున్నారో, సో మీకోసమే. సో ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ ఏ ప్రొడక్ట్ విత్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ చూసుకుంటే, సో ఏదైనా అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది కావాలి, రైట్? జనరల్ గా ప్రొడక్ట్ అనేది మనం డిసైడ్ చేసుకొని, సో ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసి సేల్ చేస్తే మనకి కమిషన్ అనేది వస్తుంది. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, మనం ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఓన్గా ఇక్కడ ప్రొడక్ట్ ప్రొడక్ట్ క్రియేట్ చేయవలసిన ఆల్రెడీ సమ్వన్ ఎవరో ఒక పర్సన్ ప్రొడక్ట్ క్రియేట్ చేసి ఉంటాడు. సో దానికి ప్రొడక్ట్ క్రియేట్ చేయడం అంటే దానికి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని, ఓకే, సో ఇట్లా మల్టిపుల్ ఉంటాయి కదా. సో అవేమీ లేకుండా మనం డైరెక్ట్ గా ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసి ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఎనీ ప్రొడక్ట్ ని ఎలా అఫిలియేట్ చేయాలని చెప్పి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఆ ప్రొడక్ట్ కి మనకి అఫిలియేట్ లింక్, ఒక యూనిక్ లింక్ ఉంటుంది. ఏ ప్రొడక్ట్ కైనా ఒక యూనిక్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ త్రూ మనం సేల్ జరిగితే మనకి కమిషన్ వస్తుంది అన్నట్టు అనమాట. ఓకే, సో అసలు హౌ టు డూ అఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్ఫుల్లీ, అసలు అఫిలియేట్ మార్కెటింగ్ ని ఎలా సక్సెస్ఫుల్ గా చేయాలి అని చెప్పి మాట్లాడితే, సో ఇక్కడ ఈ బిజినెస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ బిజినెస్ గా ట్రీట్ చేయాలి. సో రియల్ బిజినెస్ మీన్స్, ఫర్ సపోజ్ మనం ఒక షాప్ పెట్టాం, రైట్? డైలీ ఆ షాప్ ను ఓపెన్ చేయడం, సో డైలీ టైం టు టైం దాంట్లో బిజినెస్ ఎలా జరుగుతుంది, దాని ప్రమోషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, కస్టమర్స్ ఎలా వస్తా ఉన్నారు, ఓకే. సో ఇటువంటి థింగ్స్ చూస్తూ ఉంటాం కదా. సో అట్లానే దీన్ని కూడా డైలీ మనం ఇక్కడ సో డైలీ ఇక్కడ మనం దీనికి సంబంధించి నేర్చుకుంటూ ఉంటేనే మనం దీన్ని చేయగలుగుతాం. ఓకే, సో అసలు ఎనీ బిజినెస్ లో ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది. నో బిజినెస్ నో రిస్క్ అన్నమాట. ఓకే, సో రిస్క్ లేదు, రిస్క్ అవసరం లేదనుకుంటే బిజినెస్ అనేది ఉండదు అనమాట. సో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సో అట్లానే ఇక్కడ కూడా మినిమం రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు. సో ఇదనే కాదు, ఎనీ బిజినెస్ ఓకే సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా మనం లెర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అది ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మనం ఫర్దర్ గా మాట్లాడదాం. సో నెక్స్ట్ ఒక మంచి ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు సో అన్ని ప్రొడక్ట్స్ కి అందరికీ అవసరం ఉండవు. ఓకే, సో కొన్ని ప్రొడక్ట్స్ కి కమిషన్స్ ఒక్కొక్క తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అలా. ఓకే, సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనం డిజిటల్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతాం. సో డిజిటల్ ప్రొడక్ట్స్ కి మంచి కమిషన్స్ ఉంటాయి. సో డిజిటల్ ప్రొడక్ట్స్ ఇంకా బ్యూటీ ఏంటంటే దీనికి వన్స్ క్రియేట్ అయితే ఓకే, మళ్ళీ మళ్ళీ సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే, సో లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ అనేది ఒకసారి క్రియేట్ అయిన తర్వాత దానికి రెన్యువల్సే తప్ప మళ్ళీ రీక్రియేట్ అనేది ఉండదు, రైట్? సో అట్లానే ఇక్కడ కూడా అనమాట. సో ఇక్కడ ఏదైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇక్కడ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ గురించి టీచ్ చేస్తారు. వాళ్ళు రైట్ ప్రాసెస్, రైట్ స్ట్రాటజీస్ అనేది మనకి ఇక్కడ ఇస్తారు. ఓకే, సో దాని గురించి కూడా మనం ఫర్దర్ గా మాట్లాడదాం. నెక్స్ట్ చూసుకుంటే బేసిక్ స్కిల్స్ టు డెవలప్ ఫర్ అఫిలియేట్ మార్కెటింగ్. అసలు మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి బేసిక్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏం డెవలప్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ అని ఉంది కదా. ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వీటిల్లో మనం ఎట్లా మార్కెటింగ్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అండ్ పర్సనల్ బ్రాండింగ్ డెవలప్ చేసుకోవడం అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఆర్గానిక్ అండ్ పెయిడ్, ఇది కూడా మనకి డెవలప్ అవుతుంది. ఈ స్కిల్స్ కూడా మనకి డెవలప్ అవుతాయి. సో ఇవి మనం ఫర్దర్ గా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే. సో ఇవి ఎలా డెవలప్ చేసుకోవాలనేది మనం నేర్చుకుంటాం. అండ్ కంటెంట్ మార్కెటింగ్ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. లీడ్ జనరేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, సో స్కిల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి ఇక్కడ మనకి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, సో ఇవన్నీ చేయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టమ్ అనేది కావాలి, రైట్? సో మనం చూసాం ఫర్దర్ గా అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇవన్నీ.
సో ఇది ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంది మనకి. సో ఇది ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ మీకు గైడెన్స్ అనేది ఇస్తుంది. సో అది ఏంటనేది చూసుకుంటే అదే లీడ్ సార్క్ అనమాట. సో దీని గురించే మనం ఈ లీడ్ సార్క్ అనే ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం. సో ఈ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే. చిన్న 1,60,000 ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు. 30+ కోర్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ లైవ్ ట్రైనింగ్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్ వీడియోస్ అండ్ ఇది ఇందులో ఏదైతే ఉన్నారో ఆల్రెడీ ఈ కమ్యూనిటీలో 60 crore ప్లస్ ఎర్న్ చేశారు. ఇది ఒక ISO సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. సో నేను ఇదే ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకుంటూ నియర్లీ 5 lakh వరకు ఎర్న్ చేశాను. సెకండ్ నాకు 1 lakh, 2 lakh, 3 lakh మీరు అన్ని చూడొచ్చు అఫీషియల్ పోస్టర్స్. సో నేను ఏదో ప్లాట్ఫామ్ లో ఒకే మంత్ లో 50,000 ఎర్న్ చేసి నేను కాంటెస్ట్ జరిగేటప్పుడు ఈ గిఫ్ట్ అయితే నేను తీసుకోవడం జరిగింది. అండ్ సో ఇందులో ఏం ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి లీడ్ సార్క్ లైట్, లీడ్ సార్క్ స్టాండర్డ్, లీడ్ సార్క్ ప్రో, లీడ్ సార్క్ సుప్రీం ఈ 4 ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇందులో కొన్ని ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసుకుంటే లీడ్ సార్క్ లైట్. లీడ్ సార్క్ లైట్ అనేది ఒక ప్యాకేజ్ ప్రొడక్ట్. దీంట్లో 6 కోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది 6 కోర్సెస్ చూసుకుంటే ఆర్గానిక్ లీడ్ జనరేషన్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కోర్స్ ఒకటి, ద ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ ఒకటి, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్, ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్, యూట్యూబ్ SEO. ఓకే. సో ఈ 6 కోర్సెస్, ఈ 6 స్కిల్స్ అనేవి నేర్చుకుంటాం అనమాట. సో ఫర్ ఎనీ బిజినెస్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? కస్టమర్స్ కావాలి. ఆ కస్టమర్స్ ని వితౌట్ పెయిడ్ యాడ్స్ ఆర్గానిక్ గా ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఈ కోర్స్ లో ఉంటది. సో ఇప్పుడు ప్రతి బిజినెస్ కి కూడా ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్. ఓకే. ప్రతి బిజినెస్ కూడా ఇన్స్టాగ్రామ్ లోనే మార్కెటింగ్ అవుతుంది కదా. సో ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఓకే. ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటి, లీడ్స్ వచ్చినాయి, మార్కెటింగ్ చేశారు, తర్వాత ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్ ని సేల్ చేయాలి. ఎలా సేల్ చేయాలి అనేది, తర్వాత కంటెంట్ క్రియేషన్, ఇది ఎక్స్ట్రా మీకు ఏదైనా వచ్చింది, ఈమెయిల్ ఆటోమేషన్, యూట్యూబ్ SEO. ఈ 6 స్కిల్స్ లైట్ కోర్స్ లో మీరు నేర్చుకుంటారు అనమాట. సో ఇవి నేర్చుకున్న తర్వాత మనం వాట్ కెన్ యూ డూ అంటే మనం ఏం చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. ఫ్రీలాన్సింగ్. ఓకే. మనం ఈ సర్వీసెస్ ని ఫ్రీలాన్సర్ గా కూడా చేయొచ్చు అనమాట. సో ఎవరికైనా కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ కావాలంటే చేయొచ్చు. ఆల్రెడీ నేర్చుకుంటాం ఇందులో. సో ఎవరైనా సోషల్ మీడియా పేజెస్ ని హ్యాండిల్ చేయొచ్చు మనం. ఫర్ సపోజ్ ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ బిజినెస్ సరిపోతుంది, వాళ్ళ పేజ్ ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. మనం యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా వాళ్ళకి ఆ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తే ఆ క్లయింట్స్ దగ్గర నుంచి మనం అమౌంట్ చార్జ్ చేసి తీసుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. అకౌంట్స్, కొన్ని అకౌంట్స్ కి బ్రాండింగ్ క్రియేట్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఎవరిదైనా యూట్యూబ్ ఛానల్ కూడా మనం మేనేజ్మెంట్ చేయొచ్చు. సో ఆ స్కిల్స్ అనేవి అందులో నేర్చుకుంటాయి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే లీడ్ సార్క్ స్టాండర్డ్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే 7 కోర్సెస్ ఉంటాయి. ఆ, ఈ సెవెన్ డీటెయిల్స్ చూద్దాము. సో ఇందులో ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి పర్సనల్ బ్రాండింగ్. ఓకే. సో మనం ఏదైనా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలి లేదా ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పర్సనల్ బ్రాండింగ్ ఉండాలి, రైట్? ఆ పర్సనల్ బ్రాండింగ్ ని ఎలా మనం ఇక్కడ చేయొచ్చు అని చెప్పి ఇందులో ఉంటది. నెక్స్ట్ క్యాన్వా మ్యాజిక్ కోర్స్ అన్నమాట. సో క్యాన్వా అనేది ఒక యాప్ అన్నమాట. ఈ యాప్ మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే ఒకసారి మీరు దీంట్లో ఫోటో ఎడిటింగ్ యాప్ అన్నమాట. లైక్ దీంట్లో మంచి ఫొటోస్ ఎడిట్ చేసి సో ఆ ఎడిటింగ్ పిక్స్ ని వెబ్సైట్స్ లో ప్రమోట్ చేస్తే సో అక్కడ మనం ఎర్న్ చేయొచ్చు. ఓకే. సో ఆ, ఇదే పిక్స్ ని మనం అఫిలియేట్ కింద యూజ్ చేసి లీడ్ జనరేషన్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ఎలా చేయొచ్చు అని చెప్పి ఇందులో కోర్స్ ఉంటుంది. తర్వాత మనం ఎక్సెల్ మాస్టరీ కోర్స్ అన్నమాట. సో స్టూడెంట్స్ ఎక్సెల్ నేర్చుకోవాలి, లేదు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎక్సెల్ నేర్చుకోవాలి వాళ్ళ పర్పస్ కోసం. సో ఎక్సెల్ వస్తే కొంతమంది మనల్ని పర్టికులర్ వర్క్ లో తీసుకోవడం కూడా ఉంటది, రైట్? సో ఆ స్కిల్ ఎలా నేర్చుకోవాలని ఇందులో ఉంటది. సో నెక్స్ట్ వీడియో రాక్స్టార్. ఇప్పుడు అంతా కూడా వీడియో మార్కెటింగ్, రైట్? సో ఏదైనా కూడా వీడియోస్ తో రీచ్ ఎక్కువ ఉంటది. ఆ టైప్ ఆఫ్ రీచ్ ని వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఇందులో ఏ టైప్ ఎలా మాట్లాడాలి, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో ఒక పర్టికులర్ వీడియోని ఎలా క్రియేట్ చేసి దాని ద్వారా మనకి పర్సనల్ బ్రాండింగ్ కానీ, ఓకే, ఇవన్నీ ఎలా చేయాలని చెప్పి వీడియో రాక్స్టార్ లో ఉంటుంది. నెక్స్ట్ మెసెంజర్ చాట్బాట్ మార్కెటింగ్ అండ్ ఆర్గానిక్ లీడ్స్ గ్రూపింగ్ అండ్ లీడ్స్ ఆర్ అఫిలియేట్ అడ్వాన్స్ సేల్స్ మాస్టరీ. సి లీడ్స్ ఆర్క్ ని అఫిలియేట్ చేసి అడ్వాన్స్డ్ గా ఎలా అఫిలియేట్ చేసి సేల్ చేయాలని చెప్పి ఉంటారు. ఈ స్కిల్స్ అన్ని 7 స్కిల్స్ అనేవి కూడా మీరు స్టాండర్డ్ లో నేర్చుకుంటారు. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ యువర్ ఓన్ ఏజెన్సీ టు ప్రొవైడ్ ఫాలోయింగ్ సర్వీసెస్. సేమ్ మళ్ళీ మనం ఒక ఓన్ ఏజెన్సీ పెట్టచ్చు, రైట్? సో ఆ ఏజెన్సీ ద్వారా మనం సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు, లీడ్ జనరేషన్ ప్రమోషన్ చేయొచ్చు, క్యాన్వా డిజైనింగ్ చేయొచ్చు, వీడియో మార్కెటింగ్ చేయొచ్చు, చాట్ బుక్ మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే. సి ఈ ఇవన్నీ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. సో అండ్
లీడ్ సార్క్ ని అఫిలియేట్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. సో అది కూడా ఎలా అనేది నేను ఫర్దర్ గా మాట్లాడతా. నెక్స్ట్ కోర్స్ చూసుకుంటే లీడ్ సార్క్ ప్రో. సో ఇందులో 9 కోర్సెస్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇది ఒక కంప్లీట్ అన్నమాట. మెయిన్ చెప్పాలంటే అడ్వాన్స్డ్ అన్నమాట. దీంట్లో టోటల్ 9 కోర్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న దాంట్లోకి అడ్వాన్స్డ్ నేర్చుకుంటాం దీంట్లో. సో ఇది ఒక ప్రో కోర్స్ అన్నమాట. మెయిన్ చెప్పాలంటే ఇందులో మెయిన్ ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఇప్పుడు చూసుకుంటే 2025 లో అంతా డిజిటల్ మార్కెటింగ్, రైట్? సో ఎక్కడ చూసుకున్నా మనకి ఆ మొత్తం అన్ని సోషల్ మీడియా ద్వారానే మనకి మార్కెటింగ్, ప్రమోషన్స్, సేల్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి, రైట్? సో ఈ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఎలా నేర్చుకోవాలి, ఓకే, ఒక డిజిటల్ మార్కెటర్ ఎలా అవ్వాలి, బిగినర్ నుంచి ప్రో కింద ఎలా మొత్తం అవ్వాలి అని చెప్పి దీంట్లో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టరీ. సో మనం లైట్ స్టాండర్డ్ లో బేసిక్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ నేర్చుకున్నాం. సో ఇది ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. రీల్స్ ఎలా రీచ్ అవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి, మన రీల్ టాప్ లో ఎలా రీచ్ ఎలా ఉండాలి, అండ్ సెట్ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి, మల్టిపుల్ అన్ని ఉంటాయి అన్నమాట దీంట్లో. సో నెక్స్ట్ మనం ఏదైనా ఫర్ సపోజ్ మనం ఏదైనా ఫిట్నెస్ బిజినెస్ చేస్తున్నాము, లేదంటే సో వేరే ఏదైనా చేస్తున్నాము, దానికి సంబంధించిన బ్యూటీషియన్ వర్క్ చేస్తున్నాము, ఆ బ్యూటీషియన్ కోర్స్ ని క్రియేట్ చేసి ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది, ఎనీ కోర్స్, ఫిట్నెస్ కి సంబంధించిన కోర్స్, ఇంకా ఏ కోర్స్ అయినా చేసి దాన్ని ఎలా మనం మానిటైజ్ చేసి ఎలా ఎర్న్ చేయాలని చెప్పి ఈ కోర్స్ మీరు నేర్చుకుంటే మీకు అది స్కిల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫనల్ బిల్డింగ్ అన్నమాట. సో ఏదైనా బిజినెస్ కి ఫనల్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ అడ్వాన్స్డ్ ఫేస్బుక్ యాడ్స్ మాస్టరీ, ఓకే. సో మీ బిజినెస్ లో కొంచెం గ్రో అయిన తర్వాత దానికి యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే ఎవరికైనా ఫేస్బుక్ యాడ్స్ కావాలి, ఓకే, వాళ్ళకి మనం ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడం. అండ్ అడ్వాన్స్డ్ గూగుల్ అండ్ యూట్యూబ్ యాడ్స్ మాస్టరీ, సేమ్ లైక్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా స్కిల్ నేర్చుకుంటే ఆటోమేటికలీ మనం ఇక్కడ ఎర్న్ చేయగలుగుతాం అనమాట, ఓకే. ఇప్పుడు ఈ కోర్సెస్ ని అఫిలియేట్ చేసి ఎర్న్ చేయొచ్చు, లేదంటే స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్స్ చేసి ఎర్న్ చేయొచ్చు. అదే మీకు మెయిన్ ఇక్కడ అర్థం అవ్వాల్సిన పాయింట్ అన్నమాట. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ, ఈమెయిల్ మార్కెటింగ్ మాస్టరీ, కమ్యూనికేషన్ మాస్టరీ, ఓకే. సో ఏదైనా మనం బిజినెస్ చేస్తున్నామంటే కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో ఆ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా అనేది ఇక్కడ ఈ కోర్స్ లో ఉంటుంది. సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం ఒక కోచ్ గా, ట్రైనర్ గా కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ చేయొచ్చు, బ్రాండ్ ప్రమోషన్ చేయొచ్చు, కంటెంట్ క్రియేటింగ్, కంటెంట్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్, బ్రాండింగ్ సొల్యూషన్స్, ఫనల్ బిల్డింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఏదైతే మనం మాట్లాడుకున్నామో సో ఇవన్నీ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా చేయొచ్చు. సో ఏదైతే ఎవరికైతే ఈ స్కిల్స్ నేర్చుకోవాలని ఉన్నాయో వాళ్ళకి అఫిలియేట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సుప్రీం అన్నమాట, ఓకే. సుప్రీం స్కిల్స్ అన్నమాట ఇది. ఇందులో సుప్రీం లో 3 కోర్సెస్ అని ఉంటాయి. సో ఇది హై టికెట్ అన్నమాట. మెయిన్ చెప్పాలనుకుంటే ఇంకా ప్రో అయిపోయిన తర్వాత ఇంకా హై టికెట్ అన్నమాట. హై టికెట్ సేల్స్ మాస్టరీ, ఓకే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైతే మంత్లీ ఒక 1 lakh ఎర్న్ చేయాలనుకుంటున్నారు, రైట్? సో వాళ్ళకి హై టికెట్ సేల్స్ ఎలా చేయాలని చెప్పి హై టికెట్ మాస్టరీ, లేదంటే మీ ప్రొడక్ట్ కి మంచి హై ప్రైస్ పెట్టి దాని ద్వారా ఎర్న్ చేయాలి, హై ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సుప్రీం కోర్సెస్ లో ఈ హై టికెట్ సేల్స్ మాస్టరీ అనేది చాలా చాలా బాగా మంచి కోర్సు, చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకే. అండ్ స్టాక్ మార్కెట్ మాస్టరీ, ఎవరికైతే స్టాక్ మార్కెట్ మాస్టరీ ఉందో, సో ఏదైతే హై హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకున్నామో మనకి హై ప్రాఫిట్స్ వస్తాయి, రైట్? సో వచ్చిన ప్రాఫిట్స్ తో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ లో పెట్టి మళ్ళీ ఎలా ఎర్న్ చేయాలని చెప్పి, ఓకే. సో అదే కాదు, బిగినర్ గా ఒకరు స్టాక్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్, దాని గురించి. సో దీంట్లో కూడా మంచి స్కిల్ అనేది మీరు నేర్చుకుంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్ మాస్టరీ. సో మ్యూచువల్ ఫండ్ తెలుసు మీ అందరికీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి యాడ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎలా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి సో సుప్రీం కోర్స్ లో ఉంటాయి. సో ఇందులో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు ఇక్కడ లైఫ్ టైం బోనసెస్ అనేవి ఉంటాయి. సో ఆ లైఫ్ టైం బోనసెస్ ఏంటంటే ఎఫ్బి గ్రూప్ కమ్యూనిటీ అన్నమాట. సో ఎవరైతే టాప్ ఎర్నర్స్ కానీ, సో ఎవరైతే ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎఫ్బి గ్రూప్ లో పోస్ట్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ చేయడం ఉంటుంది. సో అండ్ లైవ్ ట్రైనింగ్స్, వీక్లీ లైవ్ ట్రైనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్, ఇవన్నీ కూడా లైఫ్ టైం మీకు బోనస్ కింద ఉంటుంది. అండ్ లైఫ్ టైం అప్గ్రేడ్స్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఇదేంటంటే ఏదైనా కొత్త కోర్సెస్ యాడ్ చేసినప్పుడు, ఏదో సుప్రీం లో యాడ్ చేసినా, ప్రోలో యాడ్ చేసినా, స్టాండర్డ్ లో యాడ్ చేసినా, లైట్ లో యాడ్ చేసినా మీకు లైఫ్ టైం ఫ్రీగా దాన్ని
యాడ్ చేసుకోవడానికి ఉంటుంది, యాడ్ చేస్తారు. సో ఇంతవరకు బాగానే ఉంది, మనం కోర్సెస్ నేర్చి స్కిల్ నేర్చి ఫ్రీలాన్స్ చేయొచ్చు. బట్ లీడ్ సర్క్ లో బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ చూసుకుంటే, సో చెప్తా ఉన్నాను కదా, ఫ్రీలాన్సర్ గా చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, క్యాన్వా డిజైనింగ్, సో ఇవన్నీ చేయొచ్చు. మార్కెటింగ్ ఏజెన్సీ చేయొచ్చు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఫనల్ బిల్డింగ్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్, ఆన్లైన్ కోచింగ్, ఓకే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పాను కదా, సో సుప్రీం లో, సో ఇవన్నీ చేయొచ్చు. సో ఇవన్నీ చేస్తూ ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ అడ్వాన్స్ స్టేజ్ లో కూడా చేయొచ్చు, ఫ్రీ కోర్స్ కూడా ఉంది. క్లిక్ బ్యాంక్, జేవిజు, వారియర్ ప్లస్, ఇవి అఫిలియేట్ టాప్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సో ఈ ప్లాట్ఫామ్స్ లో కూడా మనం ఎలా బిగినర్ గా నుంచి అడ్వాన్స్డ్ గా ఎలా వర్క్ చేయాలనేది కూడా ఇందులో మనకి కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో అవి నేర్చుకొని చేయడమే అనమాట, సింపుల్. అండ్ లీడ్ సర్క్ అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఎవరైతే లీడ్ సర్క్ లో ఎర్న్ చేయాలనుకుంటున్నారో, సో ఇది క్లియర్ గా వినండి. ఇది ఇంపార్టెంట్ అనమాట, మెయిన్. సో ఇక్కడ వై లీడ్ సర్క్ అఫిలియేట్, ఓకే. సో ఇప్పుడు మీకు ప్రీవియస్ గా చెప్పింది ఎనీ ప్రోడక్ట్ ని మీరు అఫిలియేట్ చేసి ఎర్న్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసి ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను. బట్ వై లీడ్ సర్క్, లీడ్ సర్క్ ని అఫిలియేట్ కి ఎందుకు చేస్తే బెస్ట్ అనేది ఇప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ బెస్ట్ డిజిటల్ ట్రైనింగ్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో అంతా కూడా ప్రూవ్డ్ స్ట్రాటజీస్ అనమాట. సో మీరు ఎప్పుడైతే కోర్స్ చూసి అర్థం చేసుకుంటారో మీకు ఆ విషయం అనేది అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వెరీ హై కమిషన్ ఉంటుంది, అప్ టు 86% కమిషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక కమిషన్ పర్సంటేజ్ గురించి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, లైక్ ఈ అఫిలియేట్స్ లో, ఈ ప్లాట్ఫామ్స్ లో అఫిలియేట్ చేయొచ్చు, ఎర్న్ చేయొచ్చు. బట్ వాడు ఏం చేస్తాడంటే 7 to 8% అలా ఇస్తా ఉంటాడు కమిషన్, ఓకే. బట్ ఇక్కడ మనకి లిట్సప్ లో అప్ టు 86% ఎందుకు ఇస్తున్నారంటే, సో ఇందాక నేను ఫస్ట్ లో చెప్పినట్టు డిజిటల్ ప్రొడక్ట్ అనమాట, ఓకే. ఫిజికల్ ప్రొడక్ట్స్ కి కమిషన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది, ఇంకా సో ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే డిజిటల్ ప్రొడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉండదు, సో ఇక్కడ కమిషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. ఫస్ట్ డే 1 నుంచి కూడా ట్రైనింగ్ అండ్ గైడెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రజెంటేషన్ అండ్ ప్రమోషన్ కొలాటరల్స్, అంటే మీకు ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి ప్రెజెంటేషన్ వీడియో, ప్రమోషనల్ కంటెంట్, ఇవన్నీ కూడా మీకు కంపెనీ నుంచి వస్తాయి. అండ్ లైవ్ సేల్స్ వీక్ వెబినార్ సపోర్ట్ కూడా ఉంటుంది కంపెనీ. సో మీరు దీన్ని ఎలా సేల్ చేసుకోవాలనేది ఇక్కడ వెబినార్ సపోర్ట్ కూడా ఇస్తాడు. అండ్ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఉంటాయి, సంకల్ప్. అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా ఉంటాయి కంపెనీలో, ఓకే. సో వాటి గురించి ఫర్దర్ గా మీరు స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడొచ్చు. సో అసలు లీడ్ సర్క్ ప్రొడక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు కోర్సెస్ అన్ని మనం చూసాం కదా, సో అసలు ఈ కోర్సెస్ కి ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఓకే, అనేది చూద్దాం. సో ఇక్కడ లీడ్ సర్క్ లైట్ చూసుకుంటే లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ చెప్తా ఉన్నాను నేను. లీడ్ సర్క్ లైట్ ప్రైస్ చూసుకుంటే 5,000 ప్లస్ జిఎస్టీ అనమాట. సో ఓన్లీ లిమిటెడ్ టైం ఆఫర్ చెప్తా ఉన్నాం, ఎంత అంటే 2,000 ప్లస్ జిఎస్టీ, ఓకే. సో ఇక్కడ మనం జిఎస్టీ పే చేస్తున్నాము, ఇది లీగల్, ఓకే. సో లీగాలిటీ గురించి నేను ఫర్దర్ గా మాట్లాడతా. ఇక్కడ అమౌంట్ చూసుకుంటే టోటల్ అమౌంట్ 2,360 రూపీస్ అనమాట, ఇన్క్లూడింగ్ జిఎస్టీ. సో ఇది లైట్ కాస్ట్. ఇప్పుడు స్టాండర్డ్ కాస్ట్ చూసుకుంటే 8,000 ప్లస్ జిఎస్టీ, ఓకే, యాక్చువల్ కాస్ట్ అనమాట. సో ఆఫర్ ప్రైస్ ఎంత ఉంది అంటే 3,500 ప్లస్ జిఎస్టీ, 4,130 రూపీస్, ఓకే. నెక్స్ట్ ప్రో లీడ్ సర్క్ ప్రో ప్రైస్ చూసుకుంటే ఇక్కడ ఎంత అంటే 15,000 ప్లస్ జిఎస్టీ, ఓకే. సో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఎంత ఉందంటే 8,475 ప్లస్ జిఎస్టీ, ఓకే. టోటల్ కలిపి 10,000, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సుప్రీం కోర్స్ యాక్చువల్ కాస్ట్ వచ్చి 25,000 ప్లస్ జిఎస్టీ, ఆఫర్ ప్రైస్ ఎంత ఉందంటే 12,712 ప్లస్ జిఎస్టీ, 15,000 రూపీస్, ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ చార్ట్ రూపంలో చూద్దాం. 2,000 ప్లస్ జిఎస్టీ చూసాం కదా, 2,360, 4130, 10,000, 15,000, ఓకే. సో ఈ చార్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ కోర్సెస్ అన్ని బాగానే ఉన్నాయి, ఓకే. ప్రైసెస్ కూడా చూసాము. సో ఇవన్నీ చూసిన తర్వాత కమిషన్స్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కమిషన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ టాపిక్. లీడ్ సర్క్ అఫిలియేట్ కమిషన్ స్ట్రక్చర్, ఓకే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో అందరూ కూడా మనకి ఎంత మనీ వస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటారు కదా వాళ్ళు. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎంత వస్తుంది ఏంటి అనేది, ఓకే. సో ఇక్కడ అఫిలియేట్ కేటగిరీ, ఓకే. అఫిలియేట్ కేటగిరీ అంటే లైట్ కోర్స్ మనం తీసుకుంటే మనని సిల్వర్ అఫిలియేట్ అంటారు, స్టాండర్డ్ తీసుకుంటే గోల్డ్ అఫిలియేట్, ప్రో తీసుకుంటే ప్లాటినం అఫిలియేట్, సుప్రీం తీసుకుంటే సుప్రీం అఫిలియేట్. సో ఇది అఫిలియేట్ కేటగిరీ, ఓకే. సో ఇక్కడ మనం
లైట్ కోర్స్ 2360 పెట్టి లైట్ కోర్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైట్ కి వచ్చే కమిషన్ 1600, స్టాండర్డ్ కి వచ్చే కమిషన్ 2200, ప్రోకి వచ్చేది 2800, సుప్రీం కి వచ్చేది 3600. ఇక్కడ మనం స్టాండర్డ్ తో స్టార్ట్ అయ్యి మనం ఒక లైట్ సేల్ చేస్తే మనకు వచ్చేది 1700, ఒక స్టాండర్డ్ కోర్స్ సేల్ చేస్తే 2800, ఒక ప్రో సేల్ చేస్తే 4000, ఒక సుప్రీం సేల్ చేస్తే 5000. మనం ప్రో కోర్స్ తీసుకొని లైట్ సేల్స్ కి 1700, స్టాండర్డ్ సేల్స్ కి 3000, ప్రో సేల్స్ కి 6800, సుప్రీం సేల్స్ కి 7500. అదే మనం సుప్రీం కోర్స్ తో 15,000 పెట్టి సుప్రీం కోర్స్ తో చేస్తే, సుప్రీం కోర్స్ తీసుకొని స్టార్ట్ చేస్తే మనం ఒక లైట్ సేల్స్ కి మనకి 1700 వస్తుంది, స్టాండర్డ్ సేల్స్ కి 3000 వస్తుంది, ప్రో సేల్స్ కి 7300 వస్తుంది, సుప్రీం సేల్స్ కి 10,500 వస్తుంది. సింపుల్ చెప్తా చూడండి. ఓకే, మనం 15,000 పెట్టి సుప్రీం కోర్స్ తీసుకున్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్, కోర్సెస్ అన్ని బాగున్నాయి, కమిషన్ కూడా బాగా వస్తూ ఉంది. ఓకే, ఓన్లీ వన్ టైం మాత్రమే 15,000 పెట్టి సుప్రీం కోర్స్ తో స్టార్ట్ చేస్తే మనకు వచ్చే కమిషన్స్ అనేవి సుప్రీం లెవెల్లోనే ఉంటాయి. 1700 నుంచి 10,500 వరకు ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఒక మంత్ లో, ఓకే సీరియస్ గా మనం ఒక మంత్ లో 15,000 పెట్టి తీసుకున్నాం. ఒక మంత్ అంతా కూడా మనం కోర్సెస్ నేర్చుకుంటూ మంత్లీ ఒక రెండు మూడు స్టాండర్డ్ సేల్స్ చేసుకున్నా మనకి 9,000 వస్తుంది. రెండు మూడు ప్రో సేల్స్ చేసుకుంటే మూడేళ్ళు 21,000 ప్లస్ వస్తుంది. అదే మూడు సుప్రీం సేల్స్ చేసుకుంటే 30,000 ప్లస్ వస్తుంది. రైట్, అంటే మనం సుప్రీం కోర్స్ తీసుకొని ఫస్ట్ మంత్ లోనే మనకి 30,000 ఎర్న్ చేస్తే మనకి 15,000 మనం పెట్టింది రిటర్న్ వచ్చేసి 15,000 ప్రాఫిట్ లో ఉంటాం. ఓకే బ్రో, బానే ఉంది, ఎలా చేయాలి ఏంటంటే ఫర్దర్ గా మాట్లాడదాం. ఓకే, సో కమిషన్ స్ట్రక్చర్ అయితే అర్థమైంది అనుకుంటా. సో ఇది ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, కోర్స్ పర్చేస్ చేయడానికి. సో పర్చేస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తా ఉన్నా. సో ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏదైతే ఉన్నానో నేను సుప్రీం అఫిలియేట్. సో మీకు చూపించాను కదా 15,000 సుప్రీం అఫిలియేట్, లైట్ అఫిలియేట్ కేటగిరీస్ అన్ని చూపించాను కదా. సో ఇది నా నేమ్, నాకు వచ్చిన ఎర్నింగ్ స్క్రీన్ షాట్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు చాలా స్క్రీన్ షాట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తా ఉంటాను. సో ఇది ఇంకా ఇంకా డౌట్ ఉండొచ్చు. ఇది డైరెక్ట్ గా కంపెనీ మనకి ఎవ్రీ వీక్ వెన్స్డే కంపెనీ పే అవుట్ చేస్తుంది. సో రీసెంట్ గా వచ్చిన పే అవుట్ స్క్రీన్ షాట్స్ అన్నమాట. మనకి ఇలా కంపెనీ ప్రొవైడ్ చేసినప్పుడు నెఫ్ట్ ద్వారా మనకి ఇలా మెసేజెస్ వచ్చిన స్క్రీన్ షాట్స్ అన్నమాట. మనకి ఇలా మెయిల్ కూడా వచ్చేస్తాయి డైరెక్ట్ గా. సో ఇది సమ్ పర్సన్ మీకు ఇక్కడ చూపిస్తానికి పెట్టాను. సో ఇది నాదే. ఆ, ఇక్కడ నా నా మెయిల్ ఐడి అన్ని కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ లీడ్ సర్క్ నుంచి వచ్చిన డేట్ ఇవన్నీ. ఇలా మనం కన్వర్సేషన్స్ అన్ని క్లియర్ గా చేసి ఈ పర్సన్ ఒక అతను ఆ, మొన్న ఆఫర్ టైంలో సుప్రీం లో స్టార్ట్ అయిన స్క్రీన్ షాట్ అన్నమాట ఇది. సో ఇది కూడా మీరు చూడొచ్చు ఇలా లైవ్ లో. మీకు వన్స్ మీరు సేల్ చేయగానే మీరు ఇట్లా స్టాండర్డ్ సేల్స్ కి మనకి వచ్చిన కమిషన్ అమౌంట్ చూపిస్తుంది. మనకు వచ్చిన కమిషన్ అమౌంట్ లో కూడా టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా నాకు వచ్చిన కంపెనీ నుంచి వచ్చిన పేవర్స్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసిన ఇమేజెస్ అన్నమాట. ఓకే, సో ఒక్కొక్క వీక్ మనం చేసుకునే వర్క్ బట్టి, మనం చేసే సేల్స్ బట్టి మనకు వచ్చే కమిషన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ డైరెక్ట్ నా ఫోన్ వాల్ పేపర్స్ ఇవన్నీ చూడొచ్చు మీకు. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే కంపెనీ ప్లాట్ఫామ్ జెన్యూన్ అని చెప్పి మీకు ఒక తెలియడానికి అనమాట జస్ట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కంపెనీకి జిఎస్టీ ఉంది, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంది. ఓకే, ఎంఎస్ఎంఈ ఉంది, ఎంసీఏ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే మీకు వీడియో షేర్ చేసినా లేదా నేను వీడియో షేర్ చేస్తున్నా మీకు ఇట్లా పీడిఎఫ్స్ అడగండి, వాళ్ళు షేర్ చేస్తారు ఖచ్చితంగా, నేనైనా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా డైరెక్ట్ గా కంపెనీ నుంచి పే అవుట్ వచ్చినప్పుడు ఇదే. ఈ కింద నా ఇన్స్టా ప్రొఫైల్ కూడా ఉంది. నేను ఇక్కడ ఇలా కిందకి తీసి నేను స్క్రీన్ షాట్ తీసింది. సో నెఫ్ట్ కూడా వస్తుంది ఎస్బీఐ అకౌంట్ 10,160 రూపీస్. ఓకే, సో అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కమిట్మెంట్ అనేది తీసుకోవాలి, ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి. సో అంతా చూసిన తర్వాత మీరు స్టార్ట్ అయితేనే కదా ఏదైనా నెక్స్ట్ జరిగేది. రైట్, సో మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. రైట్,
వీడియో ఇంకా కంటిన్యూగా చూస్తూ ఫర్దర్ గా నెక్స్ట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం. సో లేదనుకుంటే ఇక్కడ ఆగిపోవడం. సో ఏదైనా కూడా టూ ఆప్షన్స్ ఉంటాయి, రైట్? ఆ సో టూ ఆప్షన్స్ ఏంటంటే జస్ట్ డూ నథింగ్. ఓకే, సో ఎప్పటిలాగే మీరు ఏం చేయకుండా వెనక్కి వెళ్ళిపోవడం. లేదు, ఇఫ్ యు ఆర్ సీరియస్ అంటే సో అసలు ఎలా ఆన్లైన్ బిజినెస్ చేయాలనేది నేర్చుకోవడం. ఆ సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం. సీరియస్ అయితే ఆ మీ ఫ్యూచర్ ని ఇంకా బెటర్ చేసుకోవడానికి, ఓకే, అండ్ మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి. సో మీరు ఏం చేయాలంటే యాక్షన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో వన్స్ యాక్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆ, సో దీని గురించి ఇంకా ఉంటాయి ఫర్దర్ గా. సో అవన్నీ కూడా మీరు వన్ బై వన్ తెలుసుకొని నేర్చుకొని అన్ని తీసుకొని కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని యాక్షన్ తీసుకోండి. ఓకే, ఆ, ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో నేనే షేర్ చేస్తుంటే మీకు డైరెక్ట్ గా వీడియో చూసిన తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అర్థం అవ్వకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేదంటే ఈ వీడియో ఎవరైనా నా టీమ్మేట్స్ ఎవరైనా మీకు షేర్ చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీకు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది, నా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. నేను పర్సనల్ గా అందరికీ కూడా అఫీషియల్ లైవ్ ట్రైనింగ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాను. 20 ఫ్రీ ఉన్న టైంలో మీకు ఆ, సో వాట్సాప్ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది మీకు. ఇమీడియట్ గా వాట్సాప్ చేస్తే నాకు ఆ, నేను డైరెక్ట్ గా మీకు ఇన్స్టెంట్ రిప్లై గైడెన్స్ ఏదైనా ఇస్తాను. ఓకే, సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని మీకు కంప్లీట్ గా గైడెన్స్ అండ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ సైడ్ నుంచి కూడా మీరు ఎఫర్ట్స్ అనేవి పెట్టి నేర్చుకుంటే మీకు కంప్లీట్ గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ సో మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే సో ఇన్స్టా ప్రొఫైల్ చూపిస్తా ఉన్నాను. ఆ, నా ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు సో నా హైలైట్స్ అన్ని చెక్ చేయొచ్చు. సో మాకు వచ్చిన లైవ్ ప్రూఫ్స్ అన్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఓకే, సో అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు, మనకు వచ్చిన ఎర్నింగ్స్ అవన్నీ. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ కూడా చూడొచ్చు మీరు. సో మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇంకా నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు షేర్ చేస్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉన్న టైంలో మీకు